హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపల పులుసు. చేపల పులుసు పెట్టేశాను కదా అనుకుంటున్నారా? అది కుండలో చేసి పెట్టాను. ఈరోజు నా స్టైల్లో ఎమ్మి టేస్టీగా ఉండేలాగా చేపల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్ అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కడమ 2 ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అల్లం, కొంచెం మిర్చి, జీలకర్ర, ధనియాలు, అలాగే మిరియాలు కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మసాలా. ఈ మసాలా ఎలా రెడీ చేశానో చెప్తాను చూడండి. ముందుగా ఏం చేసేయాలి, కొత్తిమీర చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకోవాలి. వేడి ఆయిల్ పెట్టేసుకొని బాణాలు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మిక్సీ పట్టిన దాన్ని కొన్ని, అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా హీట్ ఎక్కిన తర్వాత, బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కర్రీ అనేది స్టార్ట్ చేస్తాం. ఏంటి ముందుగానే పులుసులా ఉంది అనుకుంటున్నారా? అదే నా స్టైల్. ఏంటంటే ముందుగా ఏం చేశారంటే చేపలని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొచ్చారు. దాంట్లో కొంచెం అల్లం పేస్టు, ఎల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పట్టేసి కొంచెం మిర్చి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టారు. తర్వాత జీలకర్ర, ధనియాలు, లవంగాలు, మిరియాలు, మొత్తం మసాలా కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసేసాను వేయించేసి. అందులో బాగా ఉప్పు, కారం అన్నీ వేసేసి మిక్సీ పట్టేసిన తర్వాత అన్నీ చేప ముక్కలకు పట్టించేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత చింతపండుని చిక్కగా, మనం పలుసగా పెట్టుకోకూడదు చేపలు పోసేటంటే, చిక్కగా చింతపండు కొంచెం పిండి వేసేసి రసం అందులో పోసేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టించండి. ఈ టైంలో మనం ఏం చేస్తాం, ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా చూసారా, కలర్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఎందుకనంటే 100 సబ్స్క్రైబర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. 101లోకి అడుగు పెట్టేసాం మనం. త్వరగా 1000 చేసేయండి ఫ్రెండ్స్. నా వీడియోని కొంచెం చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అదేవిధంగా ఇప్పుడు కర్రీలోకి వచ్చేద్దాం. ఈ ఆనియన్స్ అనేవి వేయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసాం కదా, మిరియాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా యాడ్ చేద్దాం. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పక్కన పెట్టి ఉంచుకున్న పైన మూత పెట్టామంటే ఆనియన్స్ అనేవి బాగా ఉడుకుతాయి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత అన్నీ పసుపు యాడ్ చేసేసాను ఆల్రెడీ. మూత పెట్టుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పులుసు అనేది కొంచెం ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఆనియన్స్ వేయించిన వరకు అయితే సరిపోతుంది. ఇవి ఏంటంటే పులుసు అనేది ముక్కగా పట్టేసి కొంచెం అలా ఉంచిన తర్వాత మూత పెట్టి ఉంచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది పాతకాలంలో ఇలాగే ట్రై చేసేవాళ్ళు. ఇది మా తాతగారు చేసేవాళ్ళు. నాకు చాలా చాలా ఇష్టం. కొంచెం అల్లం పేస్ట్ ఉందని కదా కొంచెం కలిపాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఉంచిన తర్వాత ఆనియన్స్ అనేవి వేడైనా లేవో చూసేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది. చేపల కూర చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కనీసం వీక్లో 2 టైమ్స్ అయినా చేపలు తింటే చాలా చాలా మంచిదంట. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. దీన్ని చాకుతో ఏం కట్ వేసాను. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేగిపోయాయి. ఈ ఆనియన్స్ వేగిపోయిన వాటిని ఏం చేయాలంటే ఈ చేపల ముక్కల పులుసు రెడీ చేసాం కదా, అందులో వేసేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టేసేద్దాం ఈ బౌల్ని. కర్రీ చేస్తుంటే మొత్తం ప్లాట్ఫామ్ అంతా చిరాకు అయినట్టు అనిపిస్తుంది. ఇది క్లియర్ చేసుకునే వరకు నాకు ప్రశాంతంగా ఉండదు. మీరు కూడా అంతేనా? ఏదైనా కర్రీ చేస్తున్నప్పుడు ఇలాగ అవుతుంది. అందులో వీడియో తీస్తున్నాం కదా, అటు ఇటు సర్దులేకపోతున్నా. ఇదిగో ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం. గ్యాస్ మీద పెట్టేసుకొని ఆ ముక్కలు అనేవి నిండుగా ఉండేలా ఉండాలి. అందులో ముక్క కూడా ఇలా వండితే ఏమైందంటే ముక్క అనేది చెదరదు. మనకి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ తిప్పుతాం కదా, ఇలా పెట్టేసిన తర్వాత హైలో అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే ఉంచితేనే ఎమ్మి టేస్టీగా ముక్క మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. మళ్ళీ నాకు కామెంట్ చేయండి ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట పట్టిద్ది అనుకోండి. ఒక పావు గంట తర్వాత సిమ్లో పెట్టాం కదా, కర్రీ ఎలా ఉందో చూసేద్దాం. ఈ విధంగా ఉంది. చూసారా ఎంత బాగుందో. మంచి స్మెల్ అయితే చాలా వచ్చేస్తుంది. ఉడుకుతుంటేనే అయిపోయింది. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం.
కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యం వ్లాగ్స్.